చెప్పు పూలబాబు, నందిని కనిపించిందా? కనిపించిందమ్మా. మీరు చెప్పిందే నిజమైంది. ఆ మల్లేశ్వరి రుద్రగాడు కలిసి ఏదో ప్లాన్ చేశారు. నందిని ఇంటికి తిరిగొచ్చేంత వరకు నా మనసు కుదుటపడదు జానకి. వాకింగ్ అని వెళ్లిన వాళ్ళు ఇంకా రాలేదు చూడు. ఆ మల్లీశ్వరి నందినిని ఎక్కడికి తీసుకువెళ్ళిందో ఏంటో. మీరు కంగారు పడకండి అత్తయ్య, వచ్చేస్తారు. ఏంటమ్మా, ఇంత టైం అయినా వాళ్ళిద్దరూ ఇంకా ఇంటికి రాలేదు? మీరు కంగారు పడకండి అత్తయ్య. నందిని, నందిని, ఎక్కడికి వెళ్ళావమ్మా? నేనెంత కంగారు పడ్డానో తెలుసా? ఏంటమ్మా మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు? ఏమైంది? మల్లీశ్వరి, ఏం జరిగిందే? ఏం చేసావు నందినిని? ఎందుకు నందిని మాట్లాడకుండా వెళ్తోంది? చెప్పు. ఇది బావుందత్తయ్య. చేసిందంతా మీరు చేసి నన్ను ఏం జరిగిందని అడుగుతున్నారా? ఈరోజు జరిగిన దానికి నందినికి మీ మీద, ఈ ఇంటి మీద ఉన్న ఆ కాస్త నమ్మకం కూడా పోయింది. ఇక లైఫ్ లో నందిని ఈ ఇంట్లో ఎవ్వర్ని నమ్మదు. ఏయ్, నటించుకో. నువ్వేం చేసావో, ఎందుకు చేస్తున్నావో అన్నీ మాకు తెలుసు. కడుపులో బిడ్డను చంపడం కుదరలేదని ఏకంగా నందినినే చంపాలని ప్రయత్నించావా? ఏంటి? నేనా? ఏం మాట్లాడుతున్నారత్తయ్య? అయ్యో, ఇంకా నయ్యో, నందిని వింటే నిజమనుకుంటుంది. అది మా మాట వింటే ఈ గోలంతా ఎందుకు? నువ్వే దాన్ని మాయ చేసి దాని మనసు చెడేలా చేస్తున్నావు. అవ్వా, నేనా? మీరే నందిని అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారు. అందుకు చేయరని పనులన్నీ చేస్తున్నారు. ఆ విషయం నందినికి అర్థమైందిలేండి. అందుకే మాట కూడా మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది. పాపం, ఎవ్వర్నీ నమ్మలేని స్థితిలో ఉంది. నటించుకు మల్లేశ్వరి. నువ్వు నందినిని వాకింగ్ కని తీసుకువెళ్ళి ఏం చెయ్యాలని ప్రయత్నించావో మాకు తెలుసు. అలా చేసింది మీరు. పాపం, నందిని ఎంత షాక్ కి గురైందో తెలుసా? స్వార్థంతో మనుషులు ఎంతకి దిగజారుతారో
నందినికి ఇప్పుడు బాగా అర్థమైంది. అమాయకంగా ఫేస్ పెట్టి మీకేం తెలీదు అంటే నమ్మడానికి ఇక్కడ ఎవ్వరు లేరు. ఏంటే చేసిందంతా నువ్వు చేసి మామి తోయాలని చూస్తున్నావా? అంత అవసరం నాకు లేదత్తయ్యా. ఎవరు ఏంటో తెలుసుకోలేని స్టేజ్లో నందిని కూడా లేదులేండి. ఆ స్టేజ్కి నందినిని తీసుకువెళ్ళింది నువ్వు. ప్రతి విషయంలోనూ మా మీద నూరిపోసి నందిని మనసుని చెడగొడుతున్నావు. అబ్బా, చాలా బాగా యాక్ట్ చేస్తున్నావు జానకి. నువ్వు చాలా పెద్ద నటివి. ఎవరినైనా మాటలతో మాయ చేస్తావు. చీనోర్మయ్, ఇలా మాట్లాడే నందినికి లేనిపోనుమని కలిపి చెప్పి ఆఖరికి అది నాతో కూడా మాట్లాడకుండా చేశావు. ఈ ఇంట్లో ఎవ్వర్నీ ప్రశాంతంగా ఉండనివ్వకూడదని కంకణం కట్టుకున్నావా? చెప్పవే, నందినిని ఏం చేయడానికి తీసుకెళ్ళావు? ఏం చేసి తీసుకొచ్చావు? వాకింగ్ అని వెళ్ళిన మీరు ఆటోలో ఎందుకు వచ్చారు? నందినిని ఎక్కడికి తీసుకెళ్ళావు? ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికే తీసుకెళ్లాను. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే తానే నన్ను తీసుకెళ్ళమంది. అదేనే ఎక్కడికి తీసుకెళ్ళావు? అది నందినిని అడిగి తెలుసుకోండి. అది చెప్పడం లేదు కదా. అయితే నన్నేం చేయమంటారు? ఏంటమ్మా ఇది? చేసిందంతా అది చేసి మనవేదో చేసినట్టు మాట్లాడుతుందేంటి? మనం చేయలేదని మల్లీశ్వరికి కూడా తెలుసత్తయ్యా. కానీ నందిని దృష్టిలో మనల్ని చెడ్డవాళ్ళని చేయడానికి అలా మాట్లాడుతుంది. ఇలా అయితే ఎలా జానకి? ఈ మల్లేశ్వరి నందినిని మనకి కాకుండా చేసేస్తుందేమోనని భయంగా ఉంది. ఆ భయం నాకు కూడా ఉందత్తయ్య. ఏదో ఒకటి చేసి నందినికి మల్లీశ్వరి అసలు రూపం ఏంటో తెలియచేయాలి. ఏంటో జానకి, ఏం జరుగుతుందో నాకేం అర్థం కావటం లేదు. అవునత్తయ్య, ఏదో జరుగుతుంది. చాలా ప్లాంట్గా జరుగుతుంది. ఇదేంటి నాకు ఫోన్ చేస్తుంది? హలో, ఏ ప్రవల్లిక, ఏంటి పిలుపు మారింది? ఇచ్చిన డోస్ సరిపోలేదా? నా గురించి వదిలేయ్. నీ కూతురు గురించే థింక్ చెయ్యి. ఇంకా సేపట్లో దాని ఫేట్ మారిపోబోతోంది. ఏంటా పిచ్చివాగుడు? విషయం ఏంటో సూటిగా చెప్పు. తొందరెందుకు? అయినా అంత ఈజీగా చెప్పడానికి జరగబోయేది అల్లాటప్ప మార్పు కాదు. తుఫానొస్తే ఆ ప్లేస్ అంతా ఎలా మారిపోతుందో అలాగే ఇకపై నీ కూతురు భవిష్యత్తు కూడా మారబోతోంది. ఇంకో గంటలో తెలుస్తుంది రాబోయేది చిన్న తుఫానా లేక పెద్ద సునామీయా అని. వెయిట్ చేయి ప్రవల్లిక. టెన్షన్తో థింక్ చేయి. హే,
నాకే వార్నింగ్ ఇస్తావా? నీకు వార్ ప్రకటించబోతున్నాను, చూడు. ఇంకో 1 అవర్ మాత్రమే. తర్వాత నీ టెన్షన్ పోతుంది. బట్ నీ కూతురు లైఫ్లో టెన్షన్ మొదలవుతుంది. Be ready to face the tsunami. Bye. ఏమైంది ప్రవళిక? ఎవరు ఫోన్లో మాట్లాడవేంటి? ఆ మల్లీశ్వరి ఫోన్ చేసింది హరి. ఏదేదో మాట్లాడుతోంది. నీ కూతురు లైఫ్ టెన్షన్లో పడబోతోంది, ఇంకో గంటలో సునామీ రాబోతోంది అని ఏదేదో మాట్లాడుతోంది. దాని మాటలేం పట్టించుకోకు. నువ్వు ఇచ్చిన ట్రీట్మెంట్ దాన్ని బుర్రపోయి పిచ్చెక్కినట్టుంది. లేదు హరి, దాని వాయిస్లో ఏదో కాన్ఫిడెన్స్ ఉంది. లేకపోతే అది నాతో అంత ధైర్యంగా ఛాలెంజ్ చేసి మాట్లాడతావు. అదేం లేదు ప్రవళిక. మనం వార్నింగ్ ఇవ్వగానే భయపడి లొంగుంటే వాళ్ళ ఆటలు సాగవని నిన్ను మెంటల్గా డిస్టర్బ్ చేయడానికి అలా మాట్లాడుంటుంది. నువ్వేం పట్టించుకోకు. ఎంత ధైర్యం రా నీకు? నా ఇంటికే వచ్చి నా ముందే సోఫాలో కూర్చొని సిగరెట్ కాలుస్తావా? కొంచెం తగ్గు. లేకపోతే ఈ సిగరెట్ లాగే తొక్కి నలిపేస్తా. ఇప్పుడు నీ ముందుంది ఓన్లీ రుద్ర కాదు, సిఐ రుద్ర, పోలీస్. అయినా నువ్వేంట్రా మాట్లాడుతున్నా? ఈ ఇంట్లో గన్ పట్టుకుని తిరిగే గట్స్ ఉన్న ఆడుతుంది కదా.
చూడు, ఒంటి మీద యూనిఫామ్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే మర్యాదగా ఉండదు. అబ్బచ్చా, ఏం చేస్తావురా? ఏం చేస్తావు? కొడతావా? కొట్టు కొట్టు. కొట్రా. రేయ్, విజయ్, వద్దు విజయ్. వాడు యూనిఫామ్ ని అడ్డం పెట్టుకొని నిన్ను రెచ్చగొట్టాలని చూస్తున్నాడు. వదిలే. చెప్పాను కదరా, నువ్వొక బొమ్మవి అని. రిమోట్తో ఎలా ఆడిస్తే అలా ఆడే బొమ్మవిరా. నీ రిమోట్ దాని చేతిలో ఉంది. రుద్ర, మర్యాదగా మాట్లాడు. కాకి డ్రెస్ వేసుకోగాని కళ్ళు నెత్తికెక్కయ్యా? ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు? అవును, అయితే ఏంటి? ఏంటి? చూడు, నువ్విప్పుడు పోలీస్ అయి ఉండొచ్చు. అంత మాత్రాన పర్సనల్ విషయాల్ని ప్రొఫెషన్తో డీల్ చేయడం కరెక్ట్ కాదు. నేను లీగల్గా వెళ్ళాను అంటే వేసుకున్న కాకి డ్రెస్ మళ్ళీ విప్పేయాల్సి ఉంటుంది. జాగ్రత్త. ఏంటేంటేంటి? లీగల్గా వెళ్తావా? ఏది వెళ్ళమ్మా. రేయ్, నువ్వు లీగల్గా వెళ్ళాలంటే పోలీస్ కావాలి, ఇల్లీగల్గా వెళ్ళాలంటే రౌడీ కావాలి. ఆ రెండు క్యారెక్టర్లు కలిసున్న రౌడీ పోలీసున్రా. ఇప్పుడు నీ ఇంట్లోనే ఉన్నాను, ఏం చేస్తావు? రేయ్, ఇందాక నువ్వు నా చొక్కా పట్టుకున్నందుకే నిన్ను చితక్కొట్టి సెల్లో పడేయగలను. కానీ అది కాదు నాకు కావాల్సింది. ఇన్ని రోజులు ఏ కళ్ళైతే నన్ను చూడగానే ఎర్రగా మారేవో, ఇప్పుడు అవే కళ్ళు నన్ను చూసి భయపడాలి. తలెత్తి చూసే నువ్వు వణుకుతో తల దించుకోవాలి. ఏ చెయ్యైతే నా గుండె మీద వేసి నన్ను గేట్లోనే ఆపిందో, ఆ చెయ్యి నాకు సెల్యూట్ చేసి నన్ను లోపలికి రండి సారని గౌరవంగా పిలవాలి. లేదంటే ఏం చేస్తావరా? సెల్లో పెడతావా? రేయ్, చట్టం నీ అబ్బసొత్తు కాదురా. నువ్వు అరెస్ట్ చేయగానే సరైన ఒప్పుకోవడానికి దేనికైనా కారణం ఉండాలి. కారణం లేకుండా ఈ రుద్ర ఏ పని చేయడ్రా. ఈ ఇంటి నుండి కంప్లైంట్ వచ్చింది కాబట్టే లోపలికి వచ్చాను. కంప్లైంటా? ఈ ఇంటి నుంచి వచ్చిందా? అవును, ఈ ఇంట్లో వాళ్లతోనే తనకు ప్రాణభయం ఉందని కంప్లైంట్ వచ్చింది. ఎవరు? నేనే. తన భర్తతో, తన అత్తతో, తన సవితితో, తనకు పుట్టబోయే బిడ్డకు ప్రమాదం ఉందని కంప్లైంట్ ఇచ్చింది. అందుకే గట్టిగా ఒక వార్నింగ్ ఇచ్చి వెళ్దామని వచ్చాను.
నందిని నీకేమైనా పిచ్చా? నువ్వు కంప్లైంట్ ఇవ్వడమేంటి? ఏంటి పోలీసు వాణ్ణి నా ముందే కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తిని బెదిరిస్తున్నావా? బెదిరించడం లేదు, ఎందుకు కంప్లైంట్ ఇచ్చిందో కనుక్కుంటున్నాను. అది నేను చెప్తాను. నందిని అనబడే నేను పోలీస్ డిపార్ట్మెంట్కి రాసిస్తున్న కంప్లైంట్ ఏమనగా, నా కడుపులో ఉన్న బిడ్డకి నాకు ప్రాణరక్షణ లేదు, ఇంట్లో ఎవరో నా కడుపులో ఉన్న బిడ్డని చంపే ప్రయత్నం చేస్తున్నారు, అది ఎవరో తెలియట్లేదు, అందుకే నా సేఫ్టీ కోసం నా ఇంట్లో ఉన్న మనుషులు అందరి మీద కంప్లైంట్ ఇస్తున్నాను, దయచేసి నన్ను కాపాడగలరు.